తెలుగుదేశం, ఒకటి బీజేపీ, ఒకటి జనసేనకి రావాలి. యాజ్ ఫర్ హ్మ్. పద్ధతి. హ్మ్. వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం అయితే ప్రతి 3 అంటే ప్రతి ఏడాది ఇప్పుడు ఈ ఏడాది తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తాయి 28లో. హ్మ్. అప్పుడు ఇంకొక 3 ఖాళీ అవుతాయి అన్నమాట మనకి. హ్మ్. మూడిటికి 3 తలకు ఒక్కొక్కటి అన్నటువంటిది లెక్క. హ్మ్. అది మరి ఆ ఫార్ములా అమలు చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే మొన్నటిసారి వీళ్ళకి 4 కదా దక్కింది. అవును. 2 టీడీపీ మస్తాన్‌రావు, బేద మస్తాన్‌రావు సీటు మళ్ళీ ఆయనకే ఇచ్చారు కదా! ఇంకోటి అవును. సానా సతీష్‌కి ఇచ్చారు హ్మ్. సీటు. అవును. మోపిదేవి వెంకటరమణ సీటు సానా సతీష్‌కి ఇచ్చారు. అంతే. అవును. ఆయన కొత్తాయన. హ్మ్. అది హ్మ్. కాకుండా ఒక సీటు విజయసాయిరెడ్డి సీటు సానా హ్మ్. అతని పేరేంటి ఈయనకిచ్చారు సత్యనారాయణ బీజేపీ. ఆ! ఆహ్, అవునవును. ఆహ్, అవును. పాకా హ్మ్. సత్యనారాయణకిచ్చారు. పాకా అది. సత్యనారాయణకి ఇచ్చారు. అంతే. అక్కడ ఆ 3 గదా అప్పుడు జరిగినటువంటిది. ఇంకోటి ఆయనది. బీసీ సంఘం అధ్యక్షుడు. కృష్ణయ్య ఆయనకెళ్ళిపోయింది. కృష్ణయ్య కృష్ణ తీసుకున్నాడు. ఆర్. కాబట్టి కృష్ణయ్య. హ్మ్. లేకుండా హ్మ్. పోయేది. ఇక్కడ వీళ్ళకి అవును. అదనంగా వచ్చిందల్లా మోపిదేవి వెంకటరమణది ఒకటే. హ్మ్. బీద మస్తానరావు వీళ్ళ పార్టీ తరపున అయ్యాడు తప్పించి అది అతనే తీసుకున్నాడు. ఇప్పుడు అవును. అంటే సానా సతీష్ కొత్తగా ఇచ్చినట్టు లెక్క. అదే సానా సతీష్‌కి ఒక్కడికే హ్మ్. కొత్తదొచ్చింది. అవును. మోపిదేవి హ్మ్. వెంకటరమణ సీటు. అది టర్న్ అవును. అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఏళ్లకి. అవును. అయిపోయింది. ఇప్పుడు ఆ సీటుకి సంబంధించినటువంటి ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు ఏం జరగాలి? లెక్క ప్రకారం అయితే గనక 4 అయినియి.